హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ వ్లాగ్స్. ఫైనల్లీ షిరిడి రిలేటెడ్ ఫస్ట్ ఫుల్ లెంత్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మేము స్టే చేసిన ఏరియాని మీకు చూపిస్తున్నాను. రూమ్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది కదా. నేనైతే వీడియో రికార్డ్ చేయడంలో మునిగిపోయాను. ఇక్కడ మనకు ఒక టీవీ కూడా ఉంది, బట్ టీవీ చూసే అంత టైం కూడా దొరకలేదు. వీడియోలో డే 1 రోజున మేము ఏ ప్లేసెస్ని విజిట్ అయ్యామో నేను మీకు ఇప్పుడు ఫుల్ లెంత్ వీడియోలో చూపిస్తాను. మాతో పాటు మా ఇద్దరు బుడ్డోలు కూడా రెడీ అయిపోయి కిందికి వచ్చేసారు. ఫస్ట్ అయితే సాయిబాబా దర్శనానికి వచ్చేసాం. రూమ్ నుంచి ఇది టెంపుల్ అయితే ఒక 5 to 10 minutes డిస్టెన్స్ అంతే. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ దర్శనం చేసుకొని ఇలా బయటికి వచ్చేసామో లేదో ఇంకా ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేసేసాం. అందరు ఫోటోషూట్ అవ్వగానే బాబా ప్రసాదాలయానికి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ హాల్ చూసారా ఎంత పెద్దగా ఉందో. అండ్ మేము వచ్చింది వీక్ డేలోనే అయినా కానీ ఇంత రష్ ఉంది. ప్లేట్లో ఒక లుక్ వేయండి. ప్లేట్లో అయితే రైస్, చపాతీ, ఏదో టైప్ ఆఫ్ స్వీట్, అది నాకు గుర్తులేదు. అండ్ 2 types ఆఫ్ కుర్మాస్ అయితే ఇచ్చారు. దాంతోపాటు పప్పు, సాంబార్ కూడా ఉన్నాయి. భోజనం అయితే చాలా ప్రశాంతంగా చేసేసాం మేము. అలాగా భోజనం అవ్వగానే ఆటోలో అయితే జర్నీ స్టార్ట్ చేసేసాం. ఎక్కడికి అంటే శ్రీ సాయి హెరిటేజ్ విలేజ్కి. ఇప్పటి నుంచి ఇక్కడికైతే అరౌండ్ 1 hour టైం పట్టింది అనుకుంటా. అండ్ మీకు నేను చాలా షార్ట్స్లో ఆల్రెడీ కవర్ చేశాను శ్రీ సాయి హెరిటేజ్ విలేజ్ గురించి. అందరికీ తెలిసిందే శ్రీ సాయి హెరిటేజ్ విలేజ్ షిరిడిలో ఉన్న ప్రఖ్యాత పర్యాటక స్థలం అని. అండ్ ఇది సాయిబాబా గుర్తుగా నిలిపిందే ఈ ప్రదేశం. ఇది బాబా లైఫ్లో ఇంపార్టెంట్ ఘట్టాలను ప్రదర్శించడానికి రూపొందించబడిందని తెలిసింది. సో ఈ విలేజ్ విశేషాలు ఏంటి అంటే సాయిబాబా ఆలయం, సాయిబాబా స్మృతి ప్రదర్శన, సంగీతం మరియు నృత్యం, అండ్ వేద పాఠశాలలు ఇంకా చాలా ఉన్నాయి. ఎప్పుడైనా ఈ ప్రదేశాన్ని విజిట్ చేస్తే మీరు శ్రీ సాయిబాబా యొక్క జీవితం, ఆయన టీచింగ్స్ అండ్ ఆయన చూపిన మార్గాన్ని తెలుసుకునే అద్భుతమైన అనుభవం పొందవచ్చు. ఇంకా ఈ విలేజ్లో ఉన్న ముఖ్య అంశాలు ఏంటి అంటే శ్రీ సాయిబాబా యొక్క జీవితం, అంటే ఆయన జీవితానికి సంబంధించిన అనేక ఘట్టాలను, ఆయన చేసిన అద్భుతాలను, ఆయన ఫ్రెండ్షిప్ గురించి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఉడి అనేది బాబా నుండి వచ్చిన పవిత్ర అర్ష్ అంట. ఇది ఆయన భక్తులకు ఆరోగ్యం, శాంతి అండ్ ఆశీర్వాదాన్ని ఇస్తుందని చెప్పబడుతుంది. దాని తర్వాత ధార్మిక ప్రదర్శనలు, బాబా వారి టీచింగ్స్ అనేవి ప్రాముఖ్యంగా ప్రతిబింబించే అంశాలంట. నెక్స్ట్ వచ్చేసి బాబా యొక్క మసీదు. ఈ ప్రదేశంలో షిరిడిలో ఉన్న ద్వారకమైన మసీదు యొక్క అనుకరణ కూడా ఉంటే ఇది ఒక పవిత్ర స్థలం. నాకు కూడా బాబా స్టోరీ మొత్తం తెలియదు. నేను ఎప్పుడైతే షిరిడికి విజిట్ అయ్యానో నేను కూడా అక్కడే తెలుసుకున్నాను బాబా స్టోరీ ఏంటి అని. నాకు ఇంకా బాబా లైఫ్ స్టోరీ అన్నది మొత్తం తెలియదు. సో నేను ఇప్పుడు మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయితే కన్వే చేస్తున్నానో అదంతా నేను గూగుల్లో చూసి మీకు చెప్తున్నాను. కానీ మొత్తం గూగుల్లోంచి చూసి చెప్తున్నా అన్నది కాదు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ చేసి నేను మీకు కన్వే చేస్తున్నాను. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అండ్ మా అక్క దగ్గర నుంచి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి సాయిబాబా స్టోరీ ఏంటి అన్నది నేను మీకు కొంచెం కన్వే చేస్తున్నాను. సాయి హెరిటేజ్ విలేజ్ లో షిరిడి యొక్క పవిత్ర స్థలం. ఇది శ్రీ సాయిబాబా వారి జీవితంలో అనేక ముఖ్యమైన సంఘటనలు అండ్ మరియు అద్భుతాలను తెలియజేస్తుంది. ప్రదేశం ఒక స్ఫూర్తిగా మారింది. భక్తులకు శాంతి, ఆనందం మరియు జ్ఞానాన్ని అందిస్తుందట. శ్రీ సాయిబాబా జీవితం మరియు ఆయన బోధనలను ప్రదర్శించే ఒక సజీవ మ్యూజియంను సృష్టించే లక్ష్యంతో శ్రీ సాయి హెరిటేజ్ విలేజ్ 2013లో స్థాపించబడింది. గ్రామం 10 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అండ్ మరియు ఇది 20వ శతాబ్దం ప్రారంభంలో శ్రీ సాయిబాబా షిరిడీలో నివసించిన కాలం నాటి వాస్తు శిల్పం మరియు శైలిని పోలి ఉండేలా రూపొందించబడిన అనేక నిర్మాణాలను కలిగి ఉందట. ఈ సాయిబాబాకు అంకితం చేయబడిన ఈ గ్రామంలోని ఆలయం కూడా భక్తులకు ఒక ముఖ్యమైన గమ్యస్థానం. ఈ ఆలయంలో సాధువు యొక్క నిలువెత్తు విగ్రహం ఉంది. నేనైతే ఈ ప్లేస్ నుంచి చాలా నేర్చుకున్నాను. అండ్ మీ అందరు కూడా తప్పకుండా ఒక్కసారైనా విజిట్ చేయాలి ఈ ప్లేస్ని. ఫైనల్లీ నేను వీడియోలో కనిపిస్తున్నాను. మా ఊళ్ళో ఫోటో సెషన్ అంతా అయిపోయిన తర్వాత నన్ను నేను తీయించుకున్నాను కొంచెం సేపన్నా వీడియోలో కనిపించడానికి. అయితే నేను ఈ ప్లేస్ నుంచి చాలా నేర్చుకున్నాను. అండ్ కొన్ని చోట్ల అయితే అలాగ నించొని ఆ బోర్డులో ఏం రాశారు అని చదివి ఇంకో ప్లేస్కి వెళ్ళి మళ్ళీ ఇంకో బోర్డులో ఏం రాశారు అని మొత్తం డీటెయిల్గా చూసి వచ్చేసాను. అలాగే కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేశాను ఆ బోర్డు మీద ఏదైతే వాళ్ళు ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేశారో. ఇన్ఫర్మేషన్ అయితే నేను క్యాప్చర్ చేశాను. ఇప్పుడు నాకు అది బాగా హెల్ప్ఫుల్ అవుతున్నాయి ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇది అన్నమాట ఈ ప్లేస్కి లాస్ట్ క్లిప్. దాని తర్వాత మేము క్యామెల్ రైడింగ్కి వచ్చేసాం. కోర్స్ మన ఇంటి దగ్గర కూడా క్యామెల్ రైడింగ్స్ ఉంటాయి, కానీ నేను ఎప్పుడు అది ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఎప్పుడు ఏదో ఒక పని రావడం వల్ల లేదు ఇంట్రెస్ట్ పోయి నేను ఆగేస్తాను. యాక్చువల్లీ ఫస్ట్ క్యామెల్ రైడ్ నేను డాలీ చేశాము, బట్ నేను మీకు రివర్స్ ఆర్డర్లో చూపిస్తున్నాను.
మా అక్క, ఇంకొక అక్క, డాలీ ముగ్గురు క్యామెల్ రైడ్ అయితే చేసేస్తున్నారు. ఇక్కడ ఒకటి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మా అందరిలో కల్లా డాలీ బాగా ఎంజాయ్ చేసింది. సార్ రైడింగ్ కూడా కాదు, నాతో పాటు ఒకటి మళ్ళీ ఇంకా హార్స్ రైడింగ్ కూడా నాతో పాటు చేసింది. క్లిప్ అయితే నేను మిస్ అయ్యాను, ఫుల్ లెంత్లో రికార్డ్ చేయలేదు, షార్ట్లో అయితే మీ అందరికి కనిపిస్తుంది. తర్వాత ఈ ట్రైన్ రైడ్ అయితే చేసేసాము, చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరం. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రైడ్ అనేది సింపుల్గా ఉంటుంది కానీ చాలా భయంకరంగా ఉంటుంది. రైడ్లో అయితే అందరికన్నా బాగా భయపడింది నేనే, ఎందుకంటే మధ్యలో కర్వ్స్ టర్నింగ్స్ వచ్చినప్పుడు అయితే ఇంకా నాకు ప్రాణం గాల్లో కలిసిపోయినట్టు అనిపించేది. నేను మోసపోయాను, ఇది చాలా సింపుల్ రైడ్ అని అనుకున్నాను కానీ నాకు గుండె ఇట్లాగా గుబేలు అనిపించేది. మా ఇద్దరు బుడ్డోల రియాక్షన్ అయితే నేను క్యాప్చర్ చేయలేదు సరిగ్గా, బట్ వాళ్ళైతే రైడ్ బాగానే ఎంజాయ్ చేశారు, నేనే భయపడిపోయాను. మీరు ఎంత స్పీడ్గా వచ్చేస్తుందో దానివల్లే నాకు అంత భయం వేసింది, కానీ వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంది. ఇద్దరు బుడ్డోళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేశారు, గింత కూడా భయం లేదు వాళ్ళకి ఎక్కడున్నారు అని. అయితే ట్రైన్ రైడ్ అయిపోయింది, దాని తర్వాత ఇలాగా ఓపెన్ ఏరియాకి వచ్చేసాం ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి. డాలీని ఎంత బతిమిలాడాము, ఒక్క ఫోటో తీసుకుంటాము ఆగవే అంటే అస్సలు ఆగలేదు, అటు ఇటు తిరుగుతూనే ఉండే. మా అక్క అయితే కింద మీద పడి ఒక స్టేబుల్ ఫోటోని అయితే క్యాప్చర్ చేసింది అనుకుంటా మొత్తానికి. యాక్చువల్లీ నేను వీడియోని ఎంత ప్రోలాంగ్ చేద్దామని అనుకోలేదు, బట్ నేను ఎక్కడ ప్లేసెస్ వెళ్ళానో ఫస్ట్ డే అదంతా రికార్డ్ చేసి ఎంత తక్కువ చేసినా కానీ ఆ వీడియో అయితే 8.5 minutes వచ్చేసింది. ఆబ్వియస్లీ ఇంత లెంతీ వీడియోని చూడడానికి ఎవరికైనా బోర్ అనిపిస్తుంది, కానీ కొంచెం పేషెన్స్గా చూడండి, ఇంకా బోర్ అనిపిస్తే ఫాస్ట్లో ప్లే చేసుకొని వీడియోని అయితే చూడండి. దాని తర్వాత మ్యాజిక్ షోకి అయితే వచ్చేసాం, నేను దీని రిలేటెడ్ షార్ట్ కూడా అప్లోడ్ చేశాను, ఎవరైతే మిస్ అయ్యారో దాన్ని కూడా చూడండి షార్ట్స్లో వెళ్ళి. మ్యాజిక్ షో అవ్వగానే ఇలాగ డమ్మీ యానిమల్స్ పైన అయితే డాలీ కూర్చొని ఫోటోలు దిగేసింది. దాని తర్వాత మా ఫేవరెట్ పార్ట్ షాప్. గమనిస్తే దీనికి రిలేటెడ్ షార్ట్ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, దాన్ని కూడా చూడండి. షార్ట్ మార్నింగ్ పూట శ్రీ సాయిబాబా దర్శనం అండ్ ఇలాగా ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ టైంలో శ్రీ సాయి హెరిటేజ్ విలేజ్ టూర్ అయితే అయిపోయింది. దాని తర్వాత ఇంకా నైట్ పూట అరౌండ్ 7 o'clock అప్పుడు ఇక్కడ కొన్ని ఫేమస్ టెంపుల్స్ని విజిట్ చేయడానికి వచ్చేసాం. డే 1 టూర్లో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే శ్రీ వీరభద్ర టెంపుల్. ఎంత బాగుందో తెలుసా చూడడానికి, ఆ లైటింగ్స్లో పీస్ఫుల్గా ఉంది ఈ టెంపుల్ని విజిట్ చేశాక. అండ్ ఇది వచ్చేసి రాహతాలో లొకేట్ అయి ఉంది. ఇంకొకటి ఏంటి అంటే దీనికి రిలేటెడ్ షార్ట్ కూడా నేను ఎప్పుడో అప్లోడ్ చేశాను, సో ఎవరైతే మిస్ అయ్యారో దాన్ని ఆ షార్ట్ని అయితే చూసేసేయండి. ఆ షార్ట్లో అయితే ఈ టెంపుల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. షిరిడీలో డే 1 రిలేటెడ్ ఏవైతే షార్ట్స్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానో అవన్నీ జస్ట్ టీజర్, సో ఫుల్ లెంత్ వీడియోలో నేను మీకు ఇలాగా డీటెయిల్గా చూపిద్దాము అని అలా టీజర్ లాగా చూపించాను షార్ట్స్కి. టెంపుల్కి ద బెస్ట్ పార్ట్ అఫ్ కోర్స్ దేవుడు, దాని తర్వాత ఆర్కిటెక్చర్ అండ్ బయట లైటింగ్స్ చాలా బాగున్నాయి చూడ్డానికైతే. దాని తర్వాత శ్రీ ఉపాసని కన్యాకుమారి స్థాన్కి అయితే వచ్చేసాము మేము. శ్రీ ఉపాసని కన్యాకుమారి స్థాన్ అనేది సకూరిలో ఉన్న ఒక పుణ్యక్షేత్రం, దీనిని శ్రీ ఉపాసని బాబా మహారాజ్ స్థాపించారు. ఉపాసని బాబా మహారాజ్ యొక్క బోధనలు అండ్ మరియు వారి అభ్యాసాలకు ముఖ్యమైన కేంద్రం అంట ఇది. ఇక్కడ భక్తులు బాబా మహారాజ్ మరియు గోదావరి మాతల ఆశీస్సులు పొందడానికి వస్తారట. మేము చాలా లక్కీ, క్లోజింగ్ టైం కల్లా లోపలికి వచ్చేసాం. బాబా 1941 డిసెంబర్ 24న ఇక్కడే సమాధి అయ్యారట. ఉపాసని బాబా తన గురువు షిరిడి సాయిబాబా ఆదేశాల మేరకు 1916లో ఇక్కడే స్థిరపడ్డారట. మీకు ఏ ప్లేసెస్ చూపించాను, ఏ టెంపుల్స్ని విజిట్ అయ్యానో అన్నీ చాలా ఫేమస్ ఇక్కడ. మీకు ఎప్పుడైనా టైం దొరికితే ఈ ప్లేసెస్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి. అయితే డే 1 అయితే చాలా బిజీగా అయిపోయింది అండ్ చాలా ప్లేసెస్ని కూడా కవర్ చేసాము. డే 1 ప్లేసెస్ని విజిట్ అయ్యాం కాబట్టి కొంచెం వీడియో లెంత్ అనేది ఎక్కువగా ఉంది. నేనైతే చాలా ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేసేసాను. డే 2 అండ్ డే 3 ఏ ప్లేసెస్ విజిట్ అయ్యామో వాటికి కూడా వీడియోస్ ఉన్నాయి, ఫుల్ లెంత్ వీడియోస్, కానీ ఇంత డ్రాగ్ అయితే చేయలేదు. సో అవి కూడా నేను సూన్ రిలీజ్ చేస్తాను. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.